ఏపీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం, ఆ పార్టీ చేసిన 8 తీర్మానాలు కూడా ఆ పార్టీ యొక్క డొల్లతనాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. పార్టీ దిగజారు రాజకీయాలు, భాష, వాళ్ళు మాట్లాడిన భాష కానీ, వాళ్ళు వాడిన పదాలు కానీ, ఇవాళ సభ్య సమాజంలో ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మనజాలం. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మీద, పథకాల మీద చర్చ జరుగుతుందని మేము ఆశించాం. ఎక్కడా కూడా ప్రభుత్వ పథకాల్లో ఉన్న మంచి చెడు కానీ, ఏదన్నా ఇంకా బాగా చేయమని కానీ, చేస్తున్న పథకాల్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే ఎత్తి చూపించే కార్యక్రమాన్ని ప్రధాన ప్రతిపక్షం చేస్తుంది. కానీ ఆ పార్టీ రాజకీయ డొల్లతనం బట్టబయలైంది. ఎక్కడా కూడా పథకాల్లో జరుగుతూ ఉన్న ఇబ్బందులు కానీ, లోపాలు కానీ ఎత్తి చూపించలేదంటే ప్రభుత్వ పథకాలు ఎంత చిత్తశుద్ధితో పనిజరుగుతూ ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్తా ఉందో నిన్న చర్చల సరళను బట్టి వాళ్ళు ఏమాత్రం కూడా మరి చెప్పలేకపోయారు. కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకోగలరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి ఒక తిమ్మింగళం లాంటి వాడు. సముద్రంలో చేపలు తిన్న తిమ్మింగళం ఏ విధంగా అయితే ఆపసోపాలు పడుతుందో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొంగజపం దీక్షలు చేస్తూ ఉన్నాడు. 13 రీళ్లలో విలన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇవాళ మొదటి రీల్లోనే మిమ్మల్ని విలన్గా చెంచులజీర జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీరు. మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చెంచులగూడ జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది. 13 రీల్లో హీరో కాదు, 14వ రీల్లో హీరో కూడా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే 14వ రీల్లో చివరి రీల్లో మళ్ళీ మొదటి రీల్లో ఎక్కడైతే వీళ్ళలో చెంచులగూడ జైలుకి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికే చెంచులగూడ జైలుకి వెళ్ళి కథ సుఖాంతం అవుతుంది. కాబట్టి ఊహా ప్రపంచంలో ఉన్నాం, కళల ప్రపంచంలో ఉన్నాం. ఇవాళ 100 ప్రశ్నలు అడగమంటున్నాం. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇవాళ పులివెందుల శాసనసభ్యుడిగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళి, నీ నియోజకవర్గంలో చీని చెట్లు, ప్రతిపక్ష నాయకుడైన నీ నియోజకవర్గంలో చీని చెట్లు, నిమ్మ తోటలో తెలుగుదేశం ప్రభుత్వం నీళ్ళు ఇచ్చిందా లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చాట, శాసనసభ్యులు ఉన్న చాట ప్రభుత్వం పనిచేయట్లేదన్నాం. 100 ప్రశ్నలుగా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు నీ నియోజకవర్గంలో వెళ్ళి ప్రభుత్వం ఏమన్నా వివక్ష చూపిందా? పంటలు కాపాడకుండా పంటలు ఎండిపోయే విధంగా ఏమన్నా ప్రవర్తించిందా? ఒకే ఒక్క ప్రశ్న అడుగు. నువ్వు 100 ప్రశ్నలుగా అడగాల్సింది మీరు చెప్పేది. ఒకే ఒక్క ప్రశ్న, నీ నియోజకవర్గంలో పులివెందుల్లో వెళ్ళి చీని చెట్లు, నిమ్మ తోటలో బతికిచ్చిందా లేదా తెలుగుదేశం ప్రభుత్వం అడుగు. రైతులు వేసే మార్కులతో నీకు చైతన్యం వస్తుంది, నీలో ఉన్న అజ్ఞానం పోతుంది, నీలో ఉన్న మూర్ఖత్వం పోతుంది. ఎందుకంటే నిన్న బొట్టు పెట్టుకొచ్చాడు, ఓహో మారాడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్నా. కానీ సాయంత్రాన్ని చూస్తే నీ బుద్ధి బయటపడింది, మళ్ళీ నీ నైజం బయటపడింది. ఒక ఉన్మాదిలాగా, ఒక రాజకీయ అవినీతి తిమ్మింగళం ఎలా మాట్లాడుతుందో ఆ విధంగా నువ్వు కొంగ జపం చేస్తూ దీక్షలో పేరిట ఈయన పుస్తకం ఇస్తాడంట, ఈయన కరపత్రం ఇస్తాడంట, ఎమ్మెల్యేలు కావాలనుకున్న వాళ్ళంతా ఆ కాగితాలు పుస్తకాలు పంచితే ఎమ్మెల్యేలు అయిపోతారంట, గెలవటానికి చిట్కాలు చెబుతున్నాడంట. ఎంత అజ్ఞానంతో ఒక్క మాట
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి కేంద్రంలో రాష్ట్రంలో మేము పరిపాలన చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు ఒక్క పేరు ఉచ్చరించడానికి భయపడే నువ్వు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడివి.